ఏనుగులంటే మనం దేవునితో కొలుస్తాం, పూజిస్తాం. వినాయకుడిలాగా మనందరం పూజిస్తాం. ఏనుగుతో మనందరం అందరికి తెలిసిన విషయమే. అది ఏనుగనే గాని మనం వినాయకుడు అంటాం. అలాంటి కుంకి ఏనుగుల్ని కుంటి ఏనుగులారంటే ఆ వైసీపీ గాడిదలనాలో, దున్నపోతులనాల వాళ్ళని వాళ్ళు ఎంత దారుణం అంటే దేవుడిని గూడా అలా అవమానించే గదా! ఈ స్థాయికి పడిపోయారు మీరు. కుంటి ఏనుగులని కామెంట్ చేశారు మీరు చెప్తున్నారు అసలు. చాలా బాధాకరం అసలు. ఈరోజు ఆ ఏనుగులు పాపం చూసారా? మీరు గతంలో ఇంతమంది మంత్రులున్నారు. ఒక్కడన్నా పంటను కాపాడారా? ఈరోజు పంటలను కాపాడుతున్నాం మేము. అక్కడ రైతులను కాపాడుతున్నాం మేము. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఒకే నిర్ణయం. ఒక నిర్ణయమే. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒక నిర్ణయం కుంకి ఏనుగులు కర్ణాటక తెచ్చి 4 ఏనుగులు ఆడ పెట్టడం. అవి నిన్న చూసాం. 8 ఏనుగులు ఏదైతే దాడి చేయాలనో, లేకపోతే అక్కడ రైతులు ఇబ్బంది పెట్టాలనో, పంట పొలాలు నష్టం చేయాలనొస్తే ఆయన ముందు చూపు. పవన్ కళ్యాణ్ గారి ముందు చూపేది. ఆయన ముందు చూపు కాబట్టే అక్కడ ఆ ఏనుగులొచ్చి ఆ ఏనుగులు తరిమేయడం జరిగింది. ఇక్కడ మా బాధేమంటే ఏనుగులు తరిమేస్తాన్నాం. ఈ గాడిదలు, దూడలు తరమలేకపోతున్నాం. కొంతమంది వెళ్ళిపోతారు స్టార్ట్ ఈసారి తరమాలి.